ओम अस्मन् गुरुभ्यो नमः श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामानुजदयापात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकम्। वंदे वेदांत कर्पूर चामीकरकरण्डकं रामानुजार्य मार्याणा చూడామణిమహర్నిశం. ఘోషను సేవిస్తూ సంక్షేప రామాయణంలో స్వామి హనుమ యొక్క ప్రార్థనా శ్లోకాలు మనం గత వారం విన్నాం. కొంచెం వాయిస్ ఇన్కంపాటబిలిటీ వల్ల కొందరికి అర్థం కాలేదన్నారు. అందువల్ల మనం మరొకసారి అది రిపీట్ చేసుకుందాం. మీ అందరికీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఒక్క నిమిషంలో. ఈ సెషన్లో ఒక్కరు అన్మ్యూట్లో ఉండండి. నేను సుకన్య గారికి అన్మ్యూట్ చేస్తాను. సుకన్య గారు మీరు అన్మ్యూట్లో ఉండండి. స్క్రీన్ డిస్ప్లే అవుతున్నాను. హనుమత్ ప్రార్థన. गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायण महामाला रत्नं वंदे नीलात्मजं. वंदे प्लस अनिलात्मजं वंदे नीलात्मजं. ఆ సింబల్ ఉంది చూసారా, వందే తర్వాత ఆ సింబల్ ఏమంటాం మనం? అకార ప్రాశ్లేష. అకార ప్రశ్లేష. కరెక్ట్. అది సంస్కృతంలో సైలెంట్ లెటర్ లాగా, రైట్? ఇప్పుడు అనిలహ అంటే వాయుదేవుడు అర్థం. అనిలాత్మజం అంటే వాయుపుత్రుడు అయినటువంటి హనుమకు వందే నమస్కారం సమర్పిస్తున్నాము అర్థం. ఎటువంటి హనుమ? గోష్పదీకృత వారాసి. వారాసి అంటే సముద్రం అని అర్థం. వారాసి అంటే సముద్రమును అని అర్థం, రైట్? గోష్పదీకృతం అంటే 100 యోజనాల సముద్రాన్ని, 1300 కిలోమీటర్ల పొడవునటువంటి సముద్రాన్ని గోష్పాదం అంతటిగా సులభంగా దాటినవాడు. దాని అర్థం ఏంటంటే భూమి పైన నీరు ఉంది అంటే కొంచెం బురదగా ఉంటుంది. ఒక ఆవు వచ్చేసి అక్కడ తన కాలుని పెట్టడం వల్ల ఒక గుంట ఏర్పడింది. ఆ గుంటను దాటడం చాలా సులభం కదండి. అంటే 100 యోజనాల సముద్రాన్ని, అంత కష్టమైన పనిని స్వామి హనుమ ఎలా దాటాడంటే ఏదో ఒక ఆవు పాదం మోపినంత ప్రదేశాన్ని దాటినట్లుగా దాటాడు. అలాంటి ఆంజనేయ స్వామి. ఇవన్నీ విశేషణాలకి. మసకీకృత రాక్షసు, లంకలో ఉన్నటువంటి మహా భయంకరమైన బలిష్ఠులైన రాక్షసుల్ని, దోమలని సంహరించినట్లుగా సంహరించినటువంటి వాడు. మశకం అంటే దోమ, మస్కిటో, రైట్? అలా సంహరించిన వాడు అనమాట. బలం గలవాడు. రామాయణ మహామాల. శ్రీరామాయణాన్ని ఒక మాల అనుకుంటే ఆ మాలలో మధ్యలో వెలుగొందేటువంటి ఒక పెండెంట్ లాంటి వాడు, ఒక రత్నం లాంటి వాడు అని అర్థం. సాధారణంగా చైన్ ఎంత అందంగా ఉన్నా దానికి ఉన్నటువంటి లాకెట్ తోని ఇంకా అందం ద్విగుణీకృతం అవుతుంది, అంటే డబుల్ అవుతుంది. అలాంటి లాకెట్ వాడు హనుమాన్, అంత గొప్పవాడు. అలాంటి హనుమాన్ నమస్కరిస్తున్నాను అని అర్థం. క్లియర్గా అనిపించిందండి సుకన్య గారు? అర్థమైందా?
స్వామి మధ్య మధ్యలో కట్ అయింది స్వామి, నాకైతే అందరికి ఎలా ఉందో తెలియదు. ఓకే, సరే అందరిని అడుగుదా ఆ. మ్యూట్ చేసి. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది స్వామి. ఇప్పుడు అందరికి అన్మ్యూట్ చేశాను. ఎవరైనా కాస్త మాట్లాడండి. ఏం కట్ అవ్వలేదండి, క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉంది. బాగానే వినిపిస్తుంది ప్రతిభారామన్. ఓకే, క్లియర్ గానే ఉంది స్వామి. క్లియర్ గా ఉంది స్వామి. ఓకే, సరే ఒక్కసారి సుకన్య గారు మీరు ఒక్కసారి నెట్ స్పీడ్ అది చెక్ చేసుకోండి, మరి బహుశా ఎందుకు అలా వస్తుందో. జై శ్రీమన్నారాయణ. నా వాయిస్ క్లియర్ ఉంది. అడిగింది. సరే పర్వాలేదు, అందరూ చక్కగా ఒకసారి సేవించండి. అందరికీ వినపడుతోంది చక్కగా. సుకన్య గారు మీరు తర్వాత రికార్డింగ్ చేయించండి. దాని తర్వాత మనం రెండో శ్లోకం ఇప్పుడు. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీ సమక్ష హంతారం వందే లంకా భయంకరం. ఇది కూడా హనుమంతు ప్రార్థనే. అంజనానందనం వీరం, అంజనీ దేవి యొక్క కుమారుడు, అంజనీదేవి యొక్క ఆనందానికి పాత్రుడైనటువంటి వాడు. అంజనీదేవి యొక్క ఆనందానికి పాత్రుడైన వాడు అంటే ఏంటి? తన యొక్క ముద్దుల కొడుకు అని అర్థం. కుంజిక స్థల అనే ఒక అప్సరస శాపవశాత్తు భూలోకంలో వానర స్త్రీగా జన్మించింది. అంజనాదేవికి కేసరి అనే ఒక వానరుడు, వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం. మరి వాయుపుత్రుడు అంటున్నారు ఏంటి అంటే, హనుమంతుడి యొక్క చరిత్రలో వస్తుంది. వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క అంశని అంజనాదేవి యొక్క గర్భంలో ప్రవేశపెడతాడు, కాబట్టి వాయుపుత్రుడు అని అంటున్నాం. అలా అంజనాదేవి యొక్క కుమారుడు వీరుడు. వీరం అంటే ఏంటంటే, సాధారణంగా యుద్ధం చేసే వాళ్ళందరూ వీరులే అనబడతారు, కానీ నాకు ఒక డెఫినేషన్ ఉంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత గొప్ప గొప్పవైన ఆయుధాలు ధరించి ఉన్నప్పటికీ కూడా వాటిని చూసి ఏమాత్రం అదరక బెదరక వాళ్ళ మధ్యలోకి వెళ్ళి యుద్ధం చేయగలడో వాడిని వీరుడు. అలాంటి వీరుడు ఆంజనేయ స్వామి. జానకి శోకనాశనం, సీతాదేవి యొక్క శోకాన్ని అంటే దుఃఖాన్ని నశింపజేసినటువంటి వాడు, అంతే కదా. 100 యోజనాల సముద్రాన్ని దాటి రామచంద్రుడి యొక్క ఉంగరాన్ని అమ్మవారికి ఇచ్చి అమ్మవారి యొక్క ప్రాణాలని నిలబెట్టినటువంటి వాడు, ఆమె యొక్క దుఃఖాన్ని దూరం చేసినటువంటి వాడు. జనక చక్రవర్తి కుమార్తె కాబట్టి జానకి, జనక చక్రవర్తి యొక్క కుమార్తె జానకి. కపీసం అక్షహంతారం, కపీసం ప్లస్ అక్షహంతారం. కపి అంటే మంకీ అర్థం కదా, వాడలు. వాళ్ళందరికీ ఈశుడు అంటే వాళ్ళకి ప్రభువు అయినటువంటి వాడు. అక్షహంతారం 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మ వారిని చూసి ఆ తర్వాత లంకా దహనం చేసి, ఆ లంకా దహన సమయంలో ఎంతో మంది రాక్షసులు వస్తే వాళ్ళందరినీ సంహరించి, అందులో భాగంగా రావణాసుడి యొక్క కుమారుడు అక్షకుమారుడు వచ్చినప్పుడు వాడిని కూడా సంహరించాడు. కాబట్టి అక్షహంతారం, అలాంటి అక్షకుమారుడిని సంహరించిన వాడిని నమస్కరిస్తున్నాను. వందే. ఎలాంటి హనుమాన్? లంకా భయంకరం, లంకలో ఉన్నటువంటి రాక్షసులందరికీ కూడా భయాన్ని కూర్చున్నవాడు కదా. అంత గొప్పగా యుద్ధం చేశాడు. వేల మంది రాక్షసులు వస్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా సంహరిస్తున్నాడు. అక్కడ పెద్ద ప్రాకారం ఉంది, ఒక్కసారి ఎగిరి పైన కూర్చున్నాడు. ఆ ప్రాకారం మీద కూర్చొని గట్టి గట్టిగా చెప్తున్నాడు స్వామి హనుమాన్. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః. జయపంచకంలో వస్తున్నాడు. అద్భుతంగా నేను ఎవరిని, నా ప్రభు ఎవరు, నేను ఎవరు దూతను, నేను ఎందుకు వచ్చాను, నా బలం ఏంటి అని చెప్తూ వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా సంహరిస్తున్నాడు. ఎట్లా ఉన్నట్ట హనుమ అంటే చాలా పెద్దదైన ఆకారంతో ఆ రాక్షసుల్ని సంహరించడం వల్ల చిందిన రక్తం అంతా కూడా ఆయన ముఖం మీద పడి అరుణోదయ సూర్యుడిలాగా ఉన్నాడు స్వామి హనుమాన్. ఆయన చూస్తేనే భయం వేసేటట్టుగా. ఎవరికి? రాక్షసులకి.
అలాంటి స్వామి హనుమను నమస్కరిస్తున్నాను అని అర్థం. తర్వాత శ్లోకం. ఆమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. ఆంజనేయం, ఆంజనేయ స్వామిని నమామ్యహం, నమస్కరిస్తున్నాను. ఎలా ఆంజనేయ స్వామి? ఆమిషీకృత మార్తాండం. మార్తాండం అంటే సూర్యుడు. సూర్యుడిని తినే పండు అనుకొని చిన్నవాడిగా ఉన్నప్పుడు స్వామి హనుమ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు పుట్టడమే అద్భుతమైన శక్తులతో పుట్టాడు వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో. అమాంతం ఎగరగలడు ఆకాశంలోకి. కాబట్టి ఉదయం పూట వాళ్ళ అమ్మగారు అర్చన కోసమని పూలు పండ్లు తీసుకొని రావడం కోసం వెళ్ళినప్పుడు ఆకలి వేసిన ఆంజనేయ స్వామి అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూసి ఇదేదో పండు అనుకొని ఆకాశ మార్గంలోకి ఎగిరినటువంటి వాడు. సూర్యుడిని మింగాలి అని, తినే వస్తువు అని ఎగిరినటువంటి వాడు. గోష్పదీకృత సాగరం, ఇందాక చెప్పుకున్నాం. గోష్పదీకృత వారాసి ఆర్ గోష్పదీకృత సాగరం సినానిమ్స్. వారాసి అన్న సముద్రమే, సాగరం అన్న సాగర అన్న సముద్రమే. సాగరం సముద్రమును అని అంటాం. సో అంత పెద్ద సముద్రాన్ని చిన్న గోష్పాదం అంత గుంటలాగా అవలీలగా దాటినటువంటి వాడు. తృణీకృత దశగ్రీవం, లంకలోకి వెళ్ళి వాడి ప్రదేశంలోకి వెళ్ళి వాడి ముందే కూర్చొని రావణాసురుడికి హితబోధ చేసినటువంటి వాడు ఆంజనేయ స్వామి. వాడి బలాన్ని కానీ, వాడి 10 తలలని కానీ, వాడి 20 చేతులు కానీ వేటిని లెక్క చేయలేదు. గడ్డిపోచలాగా తీసి పక్కన పడేసాడు. నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ అన్నాడు. రాక్షసులారా వినండి, 1000 మంది రాక్షసులు నా ముందు వచ్చి నిలబడ్డా కూడా 1000 మంది రావణులు ఏమి చేయలేరు నన్ను. నా బలవంతుడిది అన్నాడు. చూడండి, ఒక్క రావణుడు కాదు, 1000 మంది రావణుడు. నా రావణ సహస్రమే, నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. రావణ సహస్రమే యుద్ధే నా భవేత్. 1000 మంది రావణులు నా ముందుకు వచ్చినా కూడా నిలబడలేరు. అది నా బలం చెప్పినటువంటి వాడు. గడ్డి మొదలా తీసిపడేసాడు వాడు. అలాంటి ఆంజనేయ స్వామిని నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. తర్వాత శ్లోకం. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం, శ్రీరాముడి యొక్క దూత అయినటువంటి ఆంజనేయ స్వామిని శిరసా నమామి, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎటువంటి హనుమ? మనోవేగం, మనస్సుతో, మనస్సు ఎంత స్పీడ్గా అయితే పరిగెడుతుందో అంత స్పీడ్గా పరిగెట్టేవాడు. మారుత తుల్య వేగం, వాయువుతో సమానమైన వేగాన్ని కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అంత స్పీడ్గా వెళ్ళాడు. తుల్యం అంటే సమానమైన అని అర్థం. మనస్సుతో వాయువుతో సమానమైనటువంటి వేగాన్ని కలిగినటువంటి వాడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. జితేంద్రియం, ఇంద్రియాలని జయించినటువంటి వాడు. ఇంద్రియాలు ఏం చేస్తాయండి? విషయాలను గ్రహిస్తాయి. విషయములు అంటే ఏంటి? మెల్లిగా రాసుకోవాలి. విషయములు అని 5 అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ 5 విషయాలు అంటారు. ఈ విషయాలను గ్రహించేవి ఇంద్రియాలు. శబ్దాన్ని గ్రహించేది శ్రోత్రేంద్రియం, చెవుడు. స్పర్శను గ్రహించేది చర్మము. రూపాన్ని గ్రహించేది కళ్ళు. రసాన్ని గ్రహించేది నాలుక. గంధం అంటే స్మెల్, వాసన గ్రహించేది ముక్కు. మనిషికి ఉన్నటువంటి అనేక వీక్నెసెస్ ఏవైనా సరే ఈ 5లోకే వస్తాయి. ఎప్పుడు డీజల్ పెట్టుకొని డాన్స్ చేయటం, అదేంటి శబ్దంలోకి వస్తుంది. ఎవరినో కలిసి ఆ స్పర్శ ద్వారా అనుభవాన్ని పొందడం స్పర్శ. రూప, ఎప్పుడు అదేదో చూడాలనుకోవడం. రస, ఫలాన్ని తినాలి, ఫలాన్ని తాగాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి అని వెంపర్లాడటం. గంధ, ఫలాంటి వాసన చూడాలి అని. ఇక్కడ మనిషికి ఉన్నటువంటి ఎటువంటి
హ్యాబిట్స్ అయినా అనుకోండి, అవన్నీ 5లోకే చేరుతాయి. వీడికి లొంగిపోతే ఈ ఇంద్రియాలు చెప్పినట్టుగా నాకు అది చూడాలనిపిస్తుంది, చూడు 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 ఉంటుంది. నాకు అది తాకాలనిపిస్తుంది, తాకు 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 అంటుంది. అది తినాలనిపిస్తుంది, ఇది తాగాలనిపిస్తుంది, ఇది వినాలనిపిస్తుంది అని ఇంద్రియాల మనసును ప్రేరేపిస్తుంది. కానీ పైన కొంచెం సూపర్ స్టేటస్ లో ఒకడు ఉంటాడు మనలోని, బుద్ధి అని వాడి పేరు. నిశ్చయాత్మకంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటాం. నో, అది మనకు మంచిది కాదు, అది వినొద్దు, శ్రీరామాయణం విను, అది వినొద్దు, భాగవత మహాపురాణం విను, పక్కన పెట్టేసేది, అది అక్కర్లేదు అని డిసైడింగ్ ఫ్యాక్టర్ బుద్ధి. ఈ బుద్ధి సరిగా లేదనుకోండి, ఇంద్రియాలు చెప్పినట్టుగా వీడు విని విషయాలు లోరుడయ్యి వాడికి బానిసయ్యి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. వెరీ సింపుల్. అందుకని చూడండి, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏమంటాం, ఎందుకురా పని చేశావు, బుద్ధి గడ్డి తినిందా ఏంటి నీకు, బుద్ధి గడ్డి తినిందా అంటే ఏంటండి, బుద్ధి గడ్డి తిన్నదా అంటే ఏంటి అర్థం, పశువులాగా ప్రవర్తించామని కదా అర్థం. ఇంద్రియాలను జయించిన వాడు స్వామి హనుమ. లంకలోకి వెళ్ళి ఎంతో మంది స్త్రీలను చూసినప్పటికీ కూడా ఏమాత్రం చలించలేదు స్వామి హనుమ. ఎందుకు చూశాడు ఆ స్త్రీలందరినీ అంటే, సీతమ్మ వారిని వెతకాలి కాబట్టి. మన అమ్మవారిని వెతకాలంటే ఆ స్త్రీల మధ్యలోనే వెతకాలి. మరి హనుమ ప్రవేశం చేసినప్పుడు లంకలో ఆ స్త్రీలు ఎట్లా ఉన్నారయ్యా అంటే, వాళ్ళందరూ కూడా మద్యపానం చేసి ఇష్టం వచ్చినట్టుగా పడుకొని సరిగా వస్త్రాలు లేకుండా ఎలాగో ఉన్నారు. అయినా వాళ్ళని చూసినంత మాత్రాన ఏమి చలనం లేదు స్వామి హనుమను. ఎటువంటి బుద్ధి చలించలేదు, ఇంద్రియాలు చలించలేదు. అండ్ బుద్ధిమత వరిష్టం, బుద్ధిమంతులలో శ్రేష్టమైన వాడు స్వామి హనుమ. వరిష్టం అంటే శ్రేష్టమైన వాడిని, వరిష్ఠ అంటే శ్రేష్టమైన వాడు. ఎంత బుద్ధిమంతుడు స్వామి హనుమ, మనం పోయినసారి చెప్పుకున్నాం. సుగ్రీవ వాలి వృత్తాంతం చెప్పుకొని రామలక్ష్మణుడు వస్తూ ఉంటే సుగ్రీవుడు ఆ ఋషముఖ పర్వతం మీద ఎగురుతూ భయపడుతూ ఉన్నాడు. అప్పుడు స్వామి హనుమ, ఎందుకు భయపడతారు ప్రభు, ఈ పర్వతం మీదకి వాలి కానీ మిమ్మల్ని చంపాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా దీని మీకు రాలేదు, వచ్చే అవకాశం లేదు, ఈ ప్రాంతానికి వస్తే వాళ్ళ ప్రాణాలే పోతాయి, కాబట్టి మీరు భయపడక్కర్లేదు అని బుద్ధి చెప్పాడు. సమయానికి ఆ బుద్ధి పనిచేసింది. ఆ తర్వాత ఇంకొకసారి కూడా వారిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత, ఏ సుగ్రీవా, మరి ఇప్పుడు వర్షాకాలం కదయ్యా, నువ్వు చాలా కాలం రాజ్యాన్ని పోగొట్టుకున్నావు, కాబట్టి ఒక 4 నెలలు చక్కగా రాజ్యాన్ని అనుభవించు, ఆ తర్వాత సీతాన్వేషణకై నీ యొక్క వానర సైన్యాన్ని అన్ని దిక్కులా పంపించు అన్నాడు రామచంద్రమూర్తి. ఎందుకు పోవాడండి, తనకి సహాయం చేసి తన రాజ్యాన్ని తనకు ఇప్పించిన తర్వాత భార్యని కోల్పోయి దూరంగా ఉండి బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తి, సుగ్రీవ నీ పని చేసి పెట్టానయా, నువ్వు వెంటనే వానలను పంపించేసాయి అని అనకుండా ఒక 4 నెలల సమయం ఇచ్చాడండి రామచంద్రమూర్తి. పాపమైన ఈ సుగ్రీవుడు చాలా కాలం భార్య నుండి దూరం అయ్యాడు, రాజ్య సుఖాల నుండి దూరం అయ్యాడు, దూరమై సుఖాల మునిగి తేలుతున్నాడు. అప్పుడు స్వామి హనుమ గుర్తు చేస్తాడు, హే సుగ్రీవ, సమయం ఆసన్నం అవుతుంది, రామచంద్రమూర్తికి మనం సహాయపడాలి, త్వరగా కబురు చేయి అని హనుమ గుర్తు చేస్తే అప్పుడు సుగ్రీవుడు ఆజ్ఞ చేసి 4 మూలల నుంచి అందరినీ రప్పించాడు వానరుని. చూసారా, బుద్ధిమతాం వరిష్టం. ఇంకా ఎన్నో చోట్ల ఉంటుంది. సరే ముందుకెళ్దాం. వాతాత్మజం, వాత అంటే వాయుదేవుడు, వాతాత్మజం అంటే వాయుదేవుడు కుమారుడు అనే యొక్క అంశతోని ఉద్భవించినటువంటి వాడు. వానరయూథ ముఖ్యం, వానరయూథ ముఖ్యం అంటే వానరుల యొక్క సైన్యంలో ముఖ్యమైన వాడు. అలాంటి శ్రీరామదూత అయినటువంటి స్వామి హనుమను నమస్కరిస్తున్నాను. దాని తర్వాత శ్లోకం, ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం యశోకవహ్నిం చనకాత్మజాయాః, యశోకవహ్నిం అని చదవకూడదు, యశోకవహ్నిం అని చదవాలి. హ అనేది నాభి నుంచి వస్తుంది కాబట్టి దాని కింద ఉన్నటువంటి ఆ ఒత్తుని ముందు పలకాలి. అది శిక్ష శాస్త్రం మనం తెలియజేస్తుంది, అక్షరాలను ఎలా పలకాలి అనే దాన్ని.
యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఉల్లంఘ్య ఎగిరినవాడు, సింధోహో సముద్రాన్ని, సలిలం అంటే చాలా లోతుగా ఉండేటువంటి నీళ్లతో కూడినటువంటి ఆ సముద్రాన్ని దాటినవాడు. ఎలా దాటాడండి స్వామి హనుమ? సలీలం చాలా ఈజీగా, కేక్ వాక్ లాగా, ప్లేఫుల్ యాక్ట్ లాగా మెల్లిగా దాటేశాడు, చాలా ఈజీగా దాటేశాడు. అలా దాటినటువంటి వాడిని శోకవహ్నిం జనకాత్మజాయా, జనకాత్మజ అంటే సీతాదేవి యొక్క శోకం అనే అగ్నిని, ఆదాయ తేనేవ దదాహలంక సీతాదేవి యొక్క శోకాగ్ని చేత ఆ లంకను దహించినటువంటి వాడు. సీతాదేవి యొక్క శోకాన్ని చూసి ఆమె శోకం తగ్గిపోయేట్లుగా ఆ లంకను కూడా దహించి వేసినటువంటి వాడు. నమామితం ప్రాంజలిరాంజనేయం అట్టి ఆంజనేయ స్వామి నేను ప్రణమిల్లుచున్నాను. తర్వాత ఆంజనేయమతిపాట లాననం, లాననం లాలనం అని చదవకూడదు, లాననం నా నా. ఓకే, ఆంజనేయమతిపాట లాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం. భావయామి ఐ మెడిటేట్ అపాన్, ధ్యానిస్తున్నాను ఆ పవనసూరుని, వాయుదేవుడికి ఆనందాన్ని కూర్చున్నటువంటి ఆ పవనపుత్రులైనటువంటి హనుమను ధ్యానిస్తున్నాను. ఎటువంటి హనుమ ఆయన? పాటలీ వృక్షం, ఎర్రగా, పాటలీ వృక్షం అంటే ఒక వృక్షం, దాని యొక్క ఆకులు ఎర్రగా ఉంటాయి. అలా ఒక ఎర్రగా ఉన్నటువంటి ముఖం కలవాడు. ఆనందం అంటే ముఖం, అలాంటి ముఖం కలిగినటువంటి ఆంజనేయ స్వామి కాంచనాద్రి కమనీయ విగ్రహం, బంగారు వర్ణం. ఎదురుగా నిలిచి ఉంటే ఎట్లుంటుందంటే ఒక బంగారు కొండ ఇలా నిల్చుందా అన్నట్టుగా అద్భుతంగా దివ్యమంగళ విగ్రహం. పారిజాత తరుమూల వాసినం, పారిజాత వృక్షం యొక్క ఛాయలో నివసించేటువంటి వాడు. అటువంటి హనుమను నేను ధ్యానిస్తున్నాను అని అర్థం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి, నాట్ భాష్పవారి, అక్కడ ఒత్తు లేదు. చాలా మంది భాష్పవారి పరిపూర్ణ లోచనం, నో, బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం. చాలా మంది సమత రాక్షసాంతకం, అది సమత కాదు, సమంత అంతకనే కాదు, నమత. నమత అంటే నమస్కారం అని అర్థం. మారుతిం నమత రాక్షసాంతకం, రాక్షసుని సంబంధించినటువంటి వాడు వాయుపుత్రుడైనటువంటి హనుమను నమస్కరిస్తున్నాను. ఇటువంటి హనుమ అంటే ఈ శ్లోకం ఏం చెప్తుంది? శ్రీరాముడి యొక్క కథాశ్రవణం చేస్తున్నప్పుడు స్వామి హనుమ ఎలా ఉంటాడు అని సీతాదేవి లవకుశుల్ని అడిగితే ఈ సమాధానం చెప్పారు. ఏ సమాధానం? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అమ్మా, ఎక్కడెక్కడైతే శ్రీరాముడి యొక్క కథాశ్రవణం జరుగుతుందో, కీర్తన జరుగుతుందో, పారాయణం జరుగుతుందో, నామ సంకీర్తన జరుగుతుందో, అక్కడక్కడల్లా స్వామి హనుమ కంటి నిండా నీళ్లు తెచ్చుకొని, అంటే ఆనంద బాష్పాలతో, బాష్పవారి పరిపూర్ణ లోచన, కంటి నిండా ఆనంద బాష్పాలతోని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి నమస్కరిస్తూ ఆలకిస్తూ ఉంటాడమ్మా. అవి అట్టి హనుమకు నమస్కారం. అద్భుతమైన శ్లోకం. తర్వాత శ్రీరామాయణ మహిమ. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్. వేద విసర్గ తర్వాత పా ఉంటే ఫాలాగా పలకాలి. విడిఏఎఫ్ పిఆర్ఏ. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా.
శ్రీరామాయణం యొక్క మహిమను తెలియజేసేటువంటి స్కాంద పురాణ శ్లోకం. వేదవేద్యే పరే పుంసి, వేదము ద్వారా తెలియబడే పరమాత్మ. పరమాత్మను తెలుసుకోవాలంటే ఏదండి ప్రమాణం? శ్రీ విష్ణు సహస్రనామం విన్న వాళ్ళకి కానీ, అలాగే సంక్షేప రామాయణం మొదటి క్లాస్ నుంచి విన్న వాళ్ళకి కానీ కొంత గుర్తు ఉండాలి. ఏదైనా ఒక వస్తువు యొక్క యథార్థ జ్ఞానాన్ని మనకు అందించేదాన్ని ప్రమాణం అని అంటారు. ఐ రిపీట్, ఏదైనా ఒక వస్తువు యొక్క యథార్థ జ్ఞానాన్ని మనకు అందించేదాన్ని ప్రమాణము అంటారు. ప్రమాకరణం ప్రమాణం. మరి ఒక వస్తువు యొక్క యథార్థ జ్ఞానం మనకు ఎలా తెలుస్తుందండి అంటే, మొదటిది ప్రత్యక్షం అన్నారు. నేరుగా చూడటం, కళ్ళ ద్వారా చూసి ఎస్ ఇది టీవీ, ఎస్ ఇది బుక్, ఇది ల్యాప్టాప్, ఇది పిల్లో, ఇది బెడ్, ఇది స్టాండ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. అలాగే ఒక వస్తువును ముట్టుకొని ఇది మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది, స్పర్శ ద్వారా. ఒక వస్తువు నోట్లో వేసుకొని తీయగా ఉంది, చేదుగా ఉంది, కారంగా ఉంది, పులుపుగా ఉంది. కరెక్ట్? ఇలా ఇంద్రియాల ద్వారా ఒక వస్తువు యొక్క జ్ఞానాన్ని మనం గ్రహించడాన్ని ప్రత్యక్ష ప్రమాణము అంటారు. అంటే ఇంద్రియాల ద్వారా ఒక వస్తువు యొక్క యథార్థ జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం. రెండవది అనుమాన ప్రమాణం. అనుమానం అంటే ఒకదాన్ని చూసి, అంటే ఒక ప్రత్యక్షాన్ని చూసి ఇంకొక దాన్ని ఊహించుట. ఉదాహరణకి దాసుడు ఇప్పుడు ఈ హోమ్ థియేటర్ రూమ్లో కూర్చొని ప్రవచనం సాగిస్తున్నాడు. ఈ రూమ్ అంతా క్లోజ్ అయింది, రైట్? సడన్ గా ఉరుముల మెరుపుల శబ్దం వినిపించింది. వినిపించగానే వెంటనే నేను చెప్తాను మా ఇంట్లో వాళ్ళకి, వర్షం వస్తుంది, కాస్త బయట ఉన్న బట్టలన్నీ లోపల పెట్టేసేయండి. నేను విన్నది ఉరుముల మెరుపుల శబ్దం, నేను వర్షాన్ని చూడలేదు. కానీ ఏం చేశాను, ఆ ఉరుముల మెరుపులు వచ్చిన దాన్ని బట్టి ఓహో ఉరుముల మెరుపులు వస్తున్నాయి అంటే వర్షం వస్తుంది అని ఊహించాను. ఇంకా అర్థం కావాలంటే మనందరం ఒక చోట కూర్చున్నాం, మన కొంచెం దూరంలో పొగ కనిపిస్తూ ఉంది, స్మోక్. ఆ పొగను చూసి అయ్యో అక్కడ ఏదో మంట ఉన్నట్టుందే, నిప్పు ఉన్నట్టుందే అంటాం. అదేంటి, మనం నిప్పుని చూడలేదు కానీ పొగను మాత్రం చూసాం. పొగను చూసి అక్కడ నిప్పు ఉంది అంటున్నాం. ఎలా తెలిసిందండి అంటే, దాన్నే ఉందండి, చిన్నప్పుడు వంటింట్లో మరి బామ్మగారు ఇంట్లో అమ్మగారు వాళ్ళు పాతకాలంలో కట్టెల పొయ్యి అవన్నీ ఉండేవి. అది ఇప్పుడు గ్యాస్ పొయ్యి ఉందనుకోండి, అది వేసినప్పుడు కాస్త పొగ అవి రావడం కనబడుతుంది కాబట్టి మంట ఉంటేనే కదా పొగ వచ్చేది. ఒకటి పొగ వస్తుంది అంటే అక్కడ మంట ఉంది అని ఊహించడం, దీనికి అనుమాన ప్రమాణం అంటారు. కానీ భగవంతుణ్ణి మనం ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ తెలుసుకోలేము. మరి భగవంతుని తెలియజేసే ప్రమాణం ఏమిటి అంటే శబ్దము అన్నారు. శబ్దము అంటే సౌండ్ అని కాదండి అర్థం. శబ్దము అంటే వేదము అని అర్థం. విద్ అనే ధాతు ద్వారా వేదం అనే పదం ఏర్పడింది. అంటే నాలెడ్జ్, జ్ఞానము, తెలుసుకుంటా అని అర్థం. ఆ వేదం ద్వారానే మనం పరమాత్మను తెలుసుకుంటాం. వేదము ద్వారా తెలియదగిన శ్రీవైకుంఠంలో ఉండే పరాత్ముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు జాతే దశరథాత్మజే, దశరథ చక్రవర్తి కుమారుడుగా శ్రీరామచంద్రుడుగా అవతరిస్తే వేద ప్రాచేత సాదాసీత్. ఆ వేదము ప్రాచేత సాదాసీత్. ప్రచేతసుడు అంటే ఎవరు? వాల్మీకి మహర్షి. ప్రాచేత సాదాసీత్ వారి ద్వారా వచ్చింది. ఇక్కడ వాల్మీకి మహర్షి ద్వారా ఆ వేదం అనేది సాక్షాత్ రామాయణాత్మన, సాక్షాత్ వేదము రామాయణం లాగా అవతరించినది. సింపుల్. వైకుంఠంలో నారాయణుడు ఉంటాడు. ఆ నారాయణుడు వేదము ద్వారా తెలియజేయబడతాడు. మరి ఆ నారాయణుడు శ్రీరాముడుగా కిందికి వచ్చినప్పుడు మరి వేదం కూడా అవతరించాలి కదా. అవునండి, అవతరించింది. ఎలా అవతరించింది? శ్రీరాముడు దశరథ చక్రవర్తి కుమారుడుగా అవతరిస్తే శ్రీరామాయణము వాల్మీకి మహర్షి ద్వారా అవతరించింది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి అంటే, ఆ శ్రీమన్నారాయణుడు ఈజ్ ఈక్వల్ టు శ్రీరామచంద్రుడు, ఆ వేదము ఈజ్ ఈక్వల్ టు శ్రీరామాయణము అని అర్థం. ఇదండి రామాయణం యొక్క గొప్ప, ఇది దాని యొక్క గొప్పతనము, దాని యొక్క మహిమ. సాక్షాత్ వేదం అండి శ్రీరామాయణం అంటే అని పురాణాలు కొనియాడుతున్నాయి. చరితం రఘునాథస్య
శతకోటి ప్రవిస్తరం శతకోటి ప్రవిస్తరం దట్ ఇస్ ద్వికం. DWIKAM ద్వికం. ద్వికము అంటే ఆ ఒక అక్షరం కింద ఇంకొక వత్తు, పా కింద రా, కా కింద రా, గా కింద రావత్తు, అవన్నీ స్ట్రెస్ గా పలకాలి. శతకోటి ప్రవిస్తరం కాదు, శతకోటి ప్రవిస్తరం స్ట్రెస్ తెలవాలన్నమాట. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రఘునాథస్య రఘువంశంలో అవతరించినటువంటి శ్రీరామచంద్రుడు ఆ వంశానికే ఒక నాథుడు లాంటి వాడు, ప్రభు లాంటి వాడు. రఘువంశంలో అవతరించినటువంటి ప్రభువు శ్రీరామచంద్రుడు. ఆయన యొక్క చరితము, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క చారిత్రము అంటే శ్రీరామాయణం అర్థం, అంతే కదా. రామస్య అయనం రామాయణం, రాముడి చరిత్రనే కదా. కానీ మన వాళ్ళు చాలా అర్థంగా అర్థం చెప్తారు కదా. శ్రీశ్చ రామశ్చ తయోః అయనం అంటే సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీతమ్మ వారి యొక్క, అలాగే రామచంద్రుడి యొక్క వారి యొక్క చారిత్రమే శ్రీరామాయణం కదా. మన సంప్రదాయమే శ్రీ సంప్రదాయం కదా. కేవలం నారాయణుని మనం పూజించాం కదా. శ్రీ సహితుడైనటువంటి లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణునే మనం సేవిస్తాం. అందుకనే శ్రీ సంప్రదాయం, శ్రీ వైష్ణవ సంప్రదాయం అని అంటున్నాం కదా. అలాంటి ఆ స్వామి వాడి యొక్క చరిత్ర బ్రహ్మలోకంలో శతకోటి ప్రవిస్తరం, 100 కోట్ల శ్లోకాలతోని శ్రీరామాయణం ఉంది. భూలోకంలో ఉన్న శ్రీరామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటే, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి శ్రీరామాయణం బ్రహ్మలోకంలో కూడా శ్రీరామాయణం ఉంటుందా మీరు మరీ చెప్తారు. అన్ని లోకంలో ఉంటుంది, అన్ని లోకాల్లో శ్రీరామాయణం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అలా చతుర్ముఖ బ్రహ్మలోకం అయినటువంటి సత్యలోకంలో ఈ శ్రీరామాయణం 100 కోట్ల శ్లోకములు కలది. అదేంటండి మన దగ్గర 24,000 అక్కడ అంత పెద్దదా, అయ్యో అది మనకు లేదా అని మనం బాధపడక్కర్లేదు. మనం ముందు 24,000 చక్కగా సేవిస్తే చాలు. 100 కోట్ల శ్లోకాలను బ్రహ్మలోకంలో ఉన్న దాని నుంచి మనకు అక్కర్లేదు. శ్రీరామాయణం సంబంధించి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి, వాటన్నింటినీ సేవించడానికి మన జీవితం సరిపోదు. అందుకనే సంక్షేప రామాయణాన్ని వీలైనంత లోతుగా మనం అధ్యయనం చేయాలి ఆచార కటాక్షంతో మనం అనుకున్నాం కదా. సో అందులో గొప్ప గ్రంథం. అలాంటి శ్రీరామాయణం అందులో ఉన్నటువంటి శ్లోకాలు, అందులో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని మీరు పలికినట్లయితే ఎన్నో పాతకాలని నశింపజేస్తుంది. అంటే శ్రీరామాయణంలో మనం ఉచ్చరించే ప్రతి ఒక్క శ్లోకంలోని ప్రతి ఒక్క అక్షరానికి ఎన్నో పాతకాలని నశింపజేసే శక్తి ఉంది అన్నాడు. ఎట్లా ఉంటుందండి అక్షరాలకి అంటే, మహర్షి ఎన్నో గొప్ప గొప్ప మంత్రాలకి సంబంధించినటువంటి బీజాక్షరాలని ఈ శ్లోకాల్లో కూర్చాడు వాల్మీకి మహర్షి. ఇప్పుడు అష్టాక్షరి మహామంత్రం ఉందనుకోండి, అసలు అన్ని మంత్రాలకి మూలం ప్రణవం అని చెప్తారు. ప్రణవం, ప్లస్ నవం ప్రణవం. ఎప్పుడప్పుడు కొత్త కొత్తగా ఉండేది. పరమాత్మ కూడా అంత అలాంటి వాడే కదా. ఆయన చెప్పేదే మంత్రం, ఓంకారమే మంత్రం. దాన్ని వివరిస్తూ వచ్చినటువంటి మిగతా మంత్ర భాగం. అలా ప్రతి దేవతకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి రూట్ అక్షరం ఒకటి ఉంటుంది, దాన్ని బీజాక్షరం అని అంటారు. ఒకటే అక్షరం ఉంటుంది. ఏమన్నా ఆ అక్షరంలో అంత పెద్ద మంత్రం ఉందా అంటే ఉంటుంది. చిన్న విత్తనంలో మహా పెద్ద మర్రి వృక్షం లేదా, అలాగే ఉంటుంది. అలాంటి బీజాక్షరాన్ని శ్లోకాల్లో పెట్టారు. కాబట్టి మనం శ్రద్ధతో నేర్చుకుని పలుకుతున్నప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని మనం పలికితే పాతకాలు నశింపజేస్తుంది. చెప్పుకున్నాం పాతకం అంటే ఏంటి. రెమెడీ లేని వాడు బ్రహ్మహత్య పాతకం, బ్రాహ్మణహత్య, గోహత్య, ఆచారాపచారం ఇలాంటివన్నీ. అంత గొప్పదండి శ్రీరామాయణం అని చెప్తుంది. తర్వాత మనం శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా. ఐ థింక్ ఇది మనం చెప్పుకోలేదు సంత. సరే ఇక్కడికి ఆపుకుందాం. మనం తర్వాత సెషన్లో మిగతా చూద్దాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళాశాసనమరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి.